టూరిజం, కల్చరల్ అండ్ ఆర్కియాలజీ శాఖ మంత్రులు, మన నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారికి వేదిక రాష్ట్ర మంత్రివర్యులకి ముఖ్యంగా చేయాల్సిందిగా కోరుతున్నారు. తహార్ చైర్మన్ గారిని స్టేజ్ పైకి రావాలని కోరుచున్నాను. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు మరియు ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది, అధికారులు, అనధికారులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు మనకి ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో 459 కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాము. సో మనకి 2024 అక్టోబర్ నుంచి ఈ 25 ఫిబ్రవరి వరకు సుమారు 5 నెలల్లో ఉన్న కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ బెనిఫిషరీస్ డీటెయిల్స్ అనేది మన రెవెన్యూ సిబ్బంది వెరిఫై చేసి ఆ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరినీ కూడా ఈరోజు మన చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చేసుకుంటున్నాము. ఇందులో మనకి ఆలూరు మండలంలో 51 మంది, అదేవిధంగా ఆర్మూర్లో 258, డొంకేశ్వర్ 39, నందిపేట 111, టోటల్గా 459 బెనిఫిషరీస్కి 4,59,53,244 రూపాయల విలువ గల చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుపుకుంటూ ఉన్నాము. సో మనకి ఈ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కొక్కరికి, అంటే కళ్యాణ్ లక్ష్మి బెనిఫిషరీకి 1,116,000 రూపాయలు చెప్పున చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నాము. సో మనకి రీసెంట్గా లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా మనకి లాస్ట్ టైము బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. తర్వాత దసరా తర్వాత మనకి డిస్ట్రిబ్యూషన్ టైంలో కొంత ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొంత డిలే జరిగింది. దానివల్ల ఈరోజు మనకి టోటల్గా ఉన్న బెనిఫిషరీస్ లాస్ట్ 4 నెలల్లో ఉన్న 459 బెనిఫిషరీస్ కూడా ఈరోజు ఇక్కడ ఆర్మూరు పట్టణంలో, ఆర్మూరు నియోజకవర్గానికి సంబంధించిన చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది జరుపుకుంటూ ఉన్నాము. సో మనకి ఇక్కడ మినిస్టర్ గారు కూడా కొంత సింబాలిక్గా కొంతమందికి చెక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత కూడా అందరు బెనిఫిషరీస్ కూడా ఈరోజే ఇక్కడ మనకి బ్యాక్ అనేది కౌంటర్స్ ఉన్నాయి, ఈచ్ మండలానికి కూడా కౌంటర్స్ ఉన్నాయి. సో ఆ కౌంటర్స్లో చెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మండలానికి సంబంధించిన రెవెన్యూ సిబ్బంది ఆ కౌంటర్స్లో ఉన్నారు. సో మనకి మినిస్టర్ గారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సో బ్యాక్ ఉన్న కౌంటర్స్లో అండర్ ప్రాపర్ అక్నాలజ్మెంట్, అంటే మీ సిగ్నేచర్స్ కానీ థంబ్ ఇంప్రెషన్ కానీ పెట్టి ఆ చెక్స్ అనేది తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సో ఈ సమావేశానికి వచ్చిన లబ్ధిదారులు మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్మూర్ నియోజకవర్గ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు రాజీవ్ హనుమంత్ గారు, అట్లాగే ఇతర అధికారులు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అట్లాగే కమిషనర్ గారు, విచ్చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ గారు, అట్లాగే బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ గారు, వీరిటువంటి డైరెక్టర్ గారు, సాయిబాబా వాడు గారు, డీసీ చైతన్య గారు, మరి తాహిర్ బిన్ అహ్మద్ చైర్మన్ గారు, ఉద్యోగుల చైర్మన్ గారు, వేదిక పైన ఇతర పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ, రైతు సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, నేను మాట్లాడే ముందు ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి కానీ, షాదీ ముబారక్ సంబంధించి కానీ, ఈ ఆర్మూర్ నియోజకవర్గ సంబంధించి వీటితో పాటు ఇంకేదైనా సమస్యలు ఉంటే 2 మాటలు వినయ్ కుమార్ మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను.
ఈ షాదీ ముబారక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదే రకంగా మన జిల్లా కలెక్టర్ గారు, మిగతా అధికారులు, నాతో పాటు విచ్చేసిన పట్టణ మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు, వాసు గారు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన లబ్ధిదారులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత 10 సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఆర్మూర్ ప్రాంతం భయానికి లోనై ఉండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలతో పాటు స్వేచ్ఛ కూడా ఇచ్చినామని చెప్పడం జరిగింది. అది మా ఆర్మూర్ ప్రాంతానికి వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాలు ఇక్కడ గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎన్నో రకాలుగా అరాచకాలు. గతంలో ఒక కళ్యాణ లక్ష్మి తీసుకోవాలంటే ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే కళ్యాణ లక్ష్మి ఇచ్చేవాళ్ళు. మిగతా పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే మిగతా వాళ్ళతో తిరిగితే కానీ ఇచ్చే పరిస్థితి ఉండకపోయేది. ఇందాక రాగానే ఒక మిత్రుడు, టీఆర్ఎస్ పార్టీ మిత్రుడు కలిసి ఆయనకు కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మే కాదు, రేపటి నాడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, నిన్న మొన్న తీసుకున్న సన్న బియ్యం కానీ, ఇంకా రానున్న రోజుల్లో పెన్షన్ కానీ, ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క వారికి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తున్న పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అట్లనే సీఎంఆర్ఎఫ్ కానీ, ఎల్ఓసీలు కానీ గతంలో ఓన్లీ టీఆర్ఎస్ జెండా కండువా కప్పుకున్నవాడికే ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎవరు ఫోన్ చేసినా, ఎవరు వచ్చి మన ఇంటికి వచ్చి ఇచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్లు కానీ, ఎల్ఓసీలు కానీ అన్నీ కూడా మా మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి అవి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మేము మీకు అందుబాటులో ఉంటాం. మా నాయకులందరం కూడా మండల అధ్యక్షులు కానీ, రానున్న రోజుల్లో మీ గ్రామాలలో సర్పంచులు వస్తారు, ఎంపీటీసీలు వస్తారు, ఏ సమస్య ఉన్నా కానీ 200 యూనిట్ల కరెంట్ ఉంది. చాలా మందికి ఇంకా కొంతమందికి రావాల్సింది ఉంది. గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ 500 రూపాయలు కూడా ఇంకా కొంతమందికి రావాల్సింది ఉంది. ఎవరికైతే రావాల్సింది ఉందో మీ గ్రామాల్లో ఉన్న నాయకులకు చెప్తే తొందరలోనే వాళ్ళకు కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, అట్లనే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకొక వారం 10 రోజుల్లో సుమారు 3500 ఇండ్లు మన నియోజకవర్గానికి వస్తాయి. నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా తప్పకుండా ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఎవరికి కానీ 1 రూపాయి ఇచ్చే పని లేదు, 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. మీరు నిజమైన లబ్ధిదారులు అయితే 100% మీరు ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉంటే 5 లక్షల రూపాయలు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పంపిణీ కొంత ఆలస్యం జరిగినందుకు మన్నించవలసిందిగా అనేది కోరుకుంటూ, ఇక నుంచి ఈ ఆలస్యం కాకుండా మీరు దరఖాస్తు పెట్టిన నెల రోజుల్లో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, మీ ద్వారా మీ గ్రామంలో మిగతా వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వండి. పెళ్ళి కాగానే పెళ్ళి జరిగిన ఫోటో, పెళ్ళి కార్డు, అట్లాగే ఆ క్యాస్ట్ ప్రూఫ్ సర్టిఫికేటు, లేకపోయినా ప్రూఫ్ సర్టిఫికేట్ దరఖాస్తు, ఇంకేం కావాలా ఏజ్ సర్టిఫికేట్, ఆ ఆధార్ కార్డు, ఏజ్ వయసుకు సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించి 10వ తరగతి పాస్ ఉంటే 10వ సర్టిఫికేటు, లేని పక్షంలో స్కూల్ సర్టిఫికేటు, ఇవన్నీ మీరు మీ సేవలో అన్నీ ఒకటే రోజు దరఖాస్తు ఇవ్వండి. మీరు ప్రూఫ్ సర్టిఫికేట్ లేకపోయినా, ఆదాయ సర్టిఫికేట్ లేకపోయినా మీరు కేవలం దరఖాస్తులు మీ సేవలో ఎంత కట్టాలో కరెక్ట్ కాదు. మీ సేవలు అప్లై చేయాలంటే ప్రూఫ్ సర్టిఫికేట్ ఎంత 45,000, అన్నింటి కలిపి 40,000, ఒక్కోదా 40 పెట్టాలి. సో దీని అన్ని సర్టిఫికేట్ 45 రూపాయలు, ఏజ్కి 45, ఏదైనా 45 రూపాయలు కట్టాలి. సో ప్రూఫ్ సర్టిఫికేట్ 45 రూపాయలు, ఆదాయ సర్టిఫికేట్ 45 రూపాయలు, అట్లాగే వయస్సు సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ పెట్టండి.
గట్టిగా లేకపోతే స్కూల్ చుట్టూ పెట్టండి. ఇవన్నీ మీ సేవల దరఖాస్తు పెడితే మీరు ఏ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఖచ్చితంగా మీకు సమాచారం వస్తుంది. ఆ సమాచార సిస్టమ్ కూడా మీరు ఎవరు దరఖాస్తు పెడతారో వాళ్ళ దరఖాస్తులో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీ కలెక్టరేట్ నుంచా మీ ఎంపీ నుంచో వాళ్ళకు మెసేజ్ పోవాలి. ఒకటి. రెండవది, మీ సేవలో దరఖాస్తు పెట్టగానే ఇంతకుముందు నిజామాబాద్లో సమీక్షలు నేను చెప్పినట్టుగా ఆ గ్రామ పంచాయత్ సెక్రటరీ, మండల ఎంపీడీఓ, ఆర్డీఓ గారు లాగిన్లో వీరందరూ కూడా తక్షణమే దాన్ని మీ సేవ నుంచి ఆర్డీఓ లాగిన్లోకి వస్తే ఆర్డీఓ ఇవ్వండి ఎంఆర్ఓ ఒప్పాలా. ఎంఆర్ఓ అదే రోజు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఆర్డీఓ ఎవరైనా మీ సేవ నుంచి రోజు మీకు వస్తే మీరు చూస్తారు, మీ సేవ ఓపెన్ చేస్తారు. సో మీ సేవలో ఏమేమైతే వస్తాయో అవి ఈమెయిల్ సర్టిఫికేట్లో ఉన్నో దానికి సంబంధిత అధికారంలో అదే రోజు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఆ సమాచారం సంబంధిత గ్రామ అధికారికి వెళ్ళాలి. అతను 2 రోజుల్లో కులం సర్టిఫికేట్ అయినా పెళ్లి సర్టిఫికేట్ అయినా ఒక పంచాయత్ సెక్రటరీకి ఆ గ్రామంలో మహా అని వస్తే మహా అంటే రోజుకు దరఖాస్తు రావచ్చు. రోజు కూడా ఒకటి రావస్తుంది, ఒకటి కూడా రాదు. వచ్చే సర్టిఫికేట్లు కులం సర్టిఫికేటు, ఆదాయ సర్టిఫికేటు, కళ్యాణ లక్ష్మి 3-4 ఉంటుంది. అన్ని కలిసి కూడా రోజు గడుపుకొని ఇప్పుడు ఆ 2-3 ఇళ్ళ కాడిపోవడానికి పంచాయతీకి వచ్చిన ఇబ్బంది లేదు. సో 2 రోజుల్లో 3 రోజుల్లో అతను ఆ సర్టిఫికేట్ రిపోర్ట్స్ మీకు మీ సంబంధిత అధికారి వెబ్సైట్లో అప్లోడ్ కావాలి. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను కలెక్టర్, ఇది మీ బాధ్యత. సో వాళ్ళు ఎందుకు తిరగాలి? ఎవరికి 15,000 కొందరు ఉంటారు, మధ్యలో దళాలు ఉంటారు, పైరగారు ఉంటారు. సో వాళ్ళు తెలుసుకొని అధికారుల పేరు చెప్తారు, నాయకుల పేరు చెప్తారు, చేస్తూ ఉంటారు. దానికి అవకాశం లేకుండా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలి. రెండవది, ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి అట్లాగే దీంతో పాటుగా ఈ రోజున ఎవరెవరికైతే ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ, కొడుకు మనవడు రాహుల్ గాంధీ, మనవరాలు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు రాష్ట్రంలో జరిగిందో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. అందులో ఇప్పటికి కొందరు రాని ఉన్నాయి. ఇందులో లెక్క చెప్పిన గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కనెక్షన్లు జిల్లాలో 1,40,000 ఉంటే అంత 30,000 మందికి వస్తూ ఉంది. అంటే ఎక్కడో పొరపాటు జరిగింది. ఈ పొరపాటును ఈ వచ్చేటువంటి 10-15 రోజుల్లో రాబోయే అక్కడికక్కడే నేను చర్య తీసుకోవాల్సి ఆ సంబంధిత అధికారి పైన స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ఇతర ప్రభుత్వం అంటే స్పష్టంగా పారదర్శకంగా అవినీతికి అవకాశం లేకుండా జరగాలి. అప్పుడే దాన్ని ప్రజాపాలన అంటాం. వీటికి సంబంధించి అట్లాగే ఇంతకుముందు మా మిత్రులు వినయ్ కుమార్ గారు చెప్పారు, ఇండ్లకు సంబంధించి ఆర్మూరు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, అంటే ఒక్కొక్కటి 5 లక్షల చొప్పున ఒక ఆర్మూరు నియోజకవర్గానికి 170 కోట్ల రూపాయలు సుమారుగా మంజూరు కావడం జరిగింది. ఇవన్నింటినీ కూడా సపోర్ట్ కొట్టరా? మీకే నేను తీసుకుంటున్నా? ఈ 3,500 నేను తీసుకుంటున్నా? మీకే కదా పేదవాళ్ళు. వీటికి సంబంధించి కూడా ఆల్రెడీ నిర్ణయం జరిగింది, డబ్బులు కూడా వచ్చినాయి. నిన్ననే హైదరాబాద్లో ఎవరైతే పునాది కట్టుకున్నారో వాళ్ళకి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. సో గ్రామాల్లో అధికారులు, వాటితో పాటుగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇల్లు తిరిగి ఆ పేరు తయారు చేస్తారు. అత్యంత పేదవాళ్ళు. దీన్ని మళ్ళీ తప్పనిసరిగా పంచాయత్ సెక్రటరీగా లేకపోతే మీ హౌసింగ్ రెస్పాన్సిబిలిటీలో తప్పనిసరి వాళ్ళ బాధ్యులు పొరపాటున కనుక చుట్టమనో పక్కమనో లేకపోతే వినయ్ కుమార్ చెప్పిన వాళ్ళ దోస్తులను కూడా కార్యకర్తని అర్హత లేని వాళ్ళకి ఇస్తే మాత్రం తప్పకుండా సీరియస్ చర్యలు ఉంటాయి. ఉద్యోగం కూడా ఊసిపోతుందని కూడా చెప్తాము. ఎవరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండవది, ఆ ఇందిరమ్మ కమిటీ నుంచి ఆ ఇల్లు సెలెక్ట్ అయిన తర్వాత, లిస్ట్ తయారైన తర్వాత అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు, మీరు మళ్ళీ చెప్తా ఉన్నా, జిల్లా అధికారులు చేసి కరెక్టా కాదా, వీళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ
ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ అడుగుతూ ఉన్నారా, లేకపోతే ఇంట్లో ఉద్యోగం ఉన్న, వ్యాపారం ఉన్న, ఇంకోటి ఉన్న, ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్న, రకరకాలు ఉంటాయి. సో ఆ ప్రకారం ఇవన్నీ కూడా చేసి ఆ అధికారి మళ్ళీ వీళ్ళు ఇచ్చింది కరెక్ట్ కాదని వెరిఫై చేసి మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు ఇచ్చిన లిస్టే కాకుండా లిస్టులో రానటువంటి అంతకంటే పేదవాళ్ళు ఉంటే కూడా దానిలో ఇంక్లూడ్ చేయాలి. తిరగాలి. ఇచ్చిన లిస్టునే పేర్లు కాదు. ఒకవేళ కావాలని చెప్పని ఇష్టం లేక పేరు రాకపోయినంత మాత్రాన అత్యంత పేదవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కంపల్సరిగా మళ్ళీ పంపించే ఏర్పడాలి. అవి కలెక్టర్ గారికి వచ్చిన తర్వాత అవి కరెక్టే ఉన్నాయి, కలెక్టర్ గారు సర్టిఫై చేసిన తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్గా నా దగ్గరకు వస్తాయి. వాటిని అయినప్పుడు మంజూరు చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉంది. ₹1 ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే ఈ 200 యూనిట్ల కరెంటుకి సంబంధించి కూడా జీరో బిల్ వస్తూ ఉంది. సో అందరికీ వస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఎందరూ ఒక ప్రొఫార్మా తయారు చేసి వారి కొరకు టైం పట్టినా పర్వాలేదు తయారు చేసి, అంటే స్పష్టంగా 100% ప్రభుత్వ స్కీము పూర్తిగా 100% వరకు కావాలి. సో అది కూడా మీ బాధ్యత చేసేటువంటి ఏర్పాటు చేయాలి. రెండవది, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజున ఉత్తర రాష్ట్రంలో నిన్నే మరి చూసి భూభారతి అంటే గడిచిన 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క పట్టాదారు ఎవరున్నారో, భూమి ఉన్న వాళ్ళు ఎవరున్నారో రకరకాల కారణాల వల్ల, ధరణి వల్ల ఒకరి పొలం ఒకరికి ఎక్కడం, ఎకరం ఉంటే 10 గుంటలు ఎక్కడం, 10 గుంటలు ఉంటే ఎకరం ఎక్కడం, పొలం 40 ఏళ్ళకి ఓడుతూ ఉంటే ఎప్పుడో అమ్మిన వాళ్ళు ఉంటారు సాధకాలని, అయిపోయి మళ్ళీ పాత వాళ్ళు అమ్మిన వాళ్ళు పేరు రావడం, వాటి పైసలు ఇస్తే రిజిస్టర్ చేస్తున్నాం. వీటన్నిటికీ పరిష్కార మార్గంగా కొత్త భూధరణి యొక్క భూభారతి యొక్క చట్టం రావడం జరిగింది. సో దాని ప్రకారం వెరిఫై చేసి అవన్నీ కూడా పరిష్కారం చేసి ఏర్పాటు చేస్తాం. దానికి కూడా టైం లిమిట్ కూడా ఉంటుంది. తప్పనిసరిగా ఇది ప్రతిదీ కూడా మీరు పేపర్లో అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలో అంటే కొంత పేపర్లో చూడండి. మీరు ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్గా అంటే ఆఫీసర్స్తో గ్రూప్ ఉంటుంది. ఆఫీసర్ గ్రూప్తో పాటుగా మీకు డిఆర్డిఓ ద్వారా మహిళా సంఘాల గ్రూప్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా పంపండి. వాళ్ళలో ఫార్మర్స్ ఉంటే దాంట్లో సాగిపోతారు. దాంతోపాటుగా ప్రజాప్రతినిధులు కూడా ఇవ్వండి. ప్రజాప్రతినిధులు ఉంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇన్ఛార్జ్ ఎవరన్నా ఏ పార్టీనే కానీ ప్రజాప్రతినిధులు కూడా ప్రధాన నాయకులు, తాలూకా స్థాయి నాయకులు వాళ్ళందరికీ కూడా సమాచారం వాట్సాప్లో పంపడమే కదా, ఎప్పుడప్పుడు పంపించే ఏర్పాటు. వాటిని మీరు గ్రామాలకు కూడా, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మండలకు అందరూ కూడా సమాచారం పంపిస్తే ఎప్పుడు ఈ స్కీమ్ వచ్చింది, ఎవరికి నష్టం జరిగింది, ఎవరికైనా జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా సమాచారం ఉంటే సమాచారం పోవాలి. పేపర్లో వేసినా కూడా పేపర్ అందరికి చూడండి. అయినా పేపర్ ఇవ్వండి. దాన్ని పేపర్ చూసే నాయకులు కూడా దాన్ని మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పెడితే ₹1 ఖర్చు కాకుండా అందరూ సమాచారం పొందుతారు. కాబట్టి ప్రతి స్కీమ్ పైన దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే కార్యక్రమం చేయాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, దీంతో పాటుగా ఇప్పుడు కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల ముందు తులం బంగారం ₹1,00,000 తులం బంగారం ఇస్తామన్నారు కదా, మరి తులం బంగారం తెచ్చిండ్రా అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు తెలియదు చెప్తా. ఇప్పుడు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి ₹1,00,000 ఇస్తా ఉన్నారు. ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. అదే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. చెప్పిన వాటిల్లో చేసిన చెప్తా, చేయని కూడా చెప్తా. తులం బంగారం ఆర్టిస్ట్ ఫ్రీతో పాటుగా ₹500 గ్యాస్ సిలిండర్ అన్నాం, అది ఇస్తా ఉన్నాం. ఎవరికి రాలేదు. ఇంతకుముందు కలెక్టర్ నిజామాబాద్లో సమీక్షలో మాట్లాడినా అవి అక్కడక్కడ కొందరికి రాలేదు. ఆధార్ నెంబర్ తప్పించు, రేషన్ కార్డు కరెక్ట్ లేకుండా పేరు తప్పు ప్రవేశాల మందికి రాలేదు. వాటన్నింటినీ ఒక నెల రోజుల్లో మీ సమాచారం మొత్తం కరెక్ట్ చేసి మీరు రాష్ట్రానికి పంపాలని నాకు కూడా ఇవ్వండి. శాఖలో మొత్తం మాట చేయిస్తాం. దాంతోపాటుగా ఇంద్రవేణి చెప్పినాం. ఇంద్రవేణిలో మంజూరైనాయి. ఇప్పుడు ఆల్రెడీ గ్రామాలకు వచ్చినాయి. వాళ్ళు తిరిగి ఇవ్వాలి, సంతకాలు చేయాలి. అవన్నీ దానికోసం ఇమ్మీడియట్గా ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా రోగం ఉన్నప్పుడు వస్తే 5 లక్షలు అనేది ఇన్సూరెన్స్ ఉంది, ఆరోగ్యశ్రీ. దానికి 10 లక్షలు చేయడం జరిగింది. చెప్పడం చేయడం జరిగింది.
వీటితో పాటుగా సన్నాలకు 500 రూపాయలు బోనస్ అని చెప్పలేదు. చెప్పిన ఎన్నికలకు చెప్పిన బోనస్ చెప్పిన కదా, ఆ బోనస్ చెప్పిన ప్రకారం 500 రూపాయలు సన్నబడ్డకు బోనస్ ఇస్తాము. అట్లాగే ధరణి రైతుల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. పట్టా పాస్ పుస్తకాలు అసలు రకరకాలు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని సరి చేస్తూ ఉన్నాం. అది కూడా నిన్ననే సరి చేసి కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా రేపటి నుంచి అది అమలు అయ్యేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వీటితో పాటుగా కొన్ని చేయలే వినట్టుగా బంగారం, తులం బంగారం ఇవ్వలే. రెండవది దీంతో పాటుగా పెన్షన్ కూడా పెంచుతామన్నాం, పెంచలే. ఎందుకు కారణం? తులం బంగారం మీకు ఇవ్వకుండా మేము తీసుకుంటున్నామా, రేవంత్ రెడ్డి తీసుకుంటున్నా అంటే పెంచే కారణం ఏంటంటే మీరందరూ చూసినారు, టీవీ పేపర్లు చూసినారు. ఈ ప్రభుత్వం అధికారులు రాకముందు గత ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు నేను కూడా ఆ ప్రభుత్వంలో 2014 నేను కూడా మంత్రిగా ఉన్నా. ఆ తర్వాత 18 నేను ఆ పార్టీలో లేను, ఆ ప్రభుత్వంలో లేను. అయితే శాసనసభ ద్వారా వాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చిండ్రు? ఒక లెక్క చెప్తాం మేము. ఈ రాష్ట్రాన్ని 20 మంది రాష్ట్రాన్ని 64 సంవత్సరాలు పరిపాలించు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, స్వాతంత్రం వచ్చినప్పుడు. అంటే ఈ 64 సంవత్సరాలు 21 మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్, తెలుగుదేశం వాళ్ళందరూ కలిపి, ఎన్టీ రామారావు, చంద్రబాబు అందరూ కలిపి 64 సంవత్సరాలు పరిపాలనిస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 64,000 కోట్లు ఉండే. 64 సంవత్సరాలు కలిపి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి 64,000 కోట్ల అప్పు ఉండే. ఈ 64,000 కోట్ల అప్పుకు 80 పైసల వడ్డీ చొప్పున 80 పైసల వడ్డీ చొప్పున నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతాము. అంటే రూపాయి కంటే తక్కువ మీకు 80 చొప్పున 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతాము. సంవత్సరానికి 6,000 కోట్లు కడతాము. అటువంటిది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల్లో ఆ 64,000 కోట్లు పోను మళ్ళీ 7,30,000 కోట్లు అప్పు చేసి, అంటే ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల్లో 7,30,000 కోట్లు అప్పు చేసి, ఆ 64,000 కోట్లు వద్ద మొత్తం 8 లక్షల కోట్ల అప్పు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ అసలు కంతులు కట్టాల్సి వస్తూ ఉంది. ఒకసారి లెక్కేయండి, 600 కోట్లు ఎక్కడ నెలకు వడ్డీ, ఇప్పుడు 6,000 కోట్లు, అంటే సంవత్సరానికి 70,000 కోట్లు కట్టాల్సి వస్తూ ఉంది. ఈ విషయము దాచిపెట్టి మాట్లాడిన వాళ్ళు మేము 2 లక్షలు చేసినాం, 3 లక్షల కోట్లు అప్పు చేసిన కింద. తీరా ఈ శాసనసభ ద్వారా ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్క చూస్తే మొత్తం 8 లక్షల కోట్లు అప్పు అయింది. అంటే రకరకాలు ధనిక రాష్ట్రం అయినా 8 లక్షల కోట్ల అప్పు అయినా కూడా 10 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పినవి చేయగలిగినరా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. అంటే బిడ్డ వస్తే ఆడ పండుకోవాలి, అల్లుడు వస్తే ఆడ పండుకోవాలి, గొర్రెనాడ కట్టేయాలి, బర్రెనాడ కట్టేయాలి, నేను గొప్పగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను. కట్టించిన అందరికి వచ్చినాయా? 10 ఏళ్ల కింద 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఇవ్వలేదు. ఇంకో మాట ఏమన్నాడు? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తాడు. కొనిచ్చిండా? ఒక అంకె కానీ ఒక అక్షరం కానీ తప్పు ఉండదు, అబద్ధం ఉండదు. ఇది వాస్తవం. అంటే ఇది చెయ్యకపోవడానికి ఆలస్యం కావడానికి కారణం ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం కారణమవుతుందా, గత ప్రభుత్వం కారణమవుతుందా? ఒకదే గుడ్డినే చేసుకుని చెప్పండి. అంటే దొంగ అన్నట్టుగా అరుస్తూ ఉంటే అయినా మీరు 10 సంవత్సరాల్లో చెయ్యని పని 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1 ఏడాది 3 నెలలు అయింది. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. మీరు అంత అప్పులు కుప్ప చేయబట్టి అయినా కూడా ఇంత ఇబ్బంది ఉన్నా కూడా ఇలా చెప్పిన ఇవన్నీ చేస్తూ ఉన్నామా? దీనికి తోడు రైతు రుణమాఫీ కొందరు మాట్లాడుతుందో మాకు కొందరికి రాలేదు. ఏం చెప్పిండు అన్నాడు రేవంత్ రెడ్డి కానీ సోనియా గాంధీ కానీ? కుటుంబానికి అసలు వడ్డీ కలిపి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అంతేనా? వేరే చెప్పిందా?
కుటుంబానికి. అంటే రేషన్ కార్డులో నలుగురు ఉంటారు, నలుగురు తలా 30,000 40,000 అప్పు తెచ్చుకున్నా 1,60,000 అవుతుంది. ఈ 5 సంవత్సరాలు అంటే ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే ఆయన ఉన్నప్పుడు 5 ఏళ్ళ కింద లెక్క. అంటే పోయిన ప్రభుత్వంలో 5 ఏళ్ళ కింద అప్పు తీసుకున్న వాళ్ళు కూడా వడ్డీ అసలు కలిపి 2 లక్షలు దాటితే అది నువ్వు అప్పు రుణమాఫీ కాలే, అది చేస్తామని చెప్పలే. 2 లక్షలు అసలు వడ్డీ కలిపి 2 లక్షల లోపల ఉన్న వాడికి అప్పు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే ప్రకారం చేయడం జరిగింది. దీనికే 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి గత కేసీఆర్ కూడా ఏమన్నాడు, 10 ఏళ్ల కింద 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు 2014లో. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండా 2014లో? 5 సంవత్సరాలు చేసి సంవత్సరానికి ఇంత నుంచి కొద్ది చేస్తే అది వడ్డీకే సరిపోయింది. రెండవసారి మళ్ళీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను 2018లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత. పూర్తి అప్లై చేసిన అంటే చేయలేదు. 4 ఏళ్ళు ఎవరికి చేయలే. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు దానిలో పావులంత మందికి, అది కూడా 1,00,000 ఉంటే 25,000 లేకపోతే 50,000 కొన్ని మందికే చేసి రెండోసారి చెప్పిన కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని అప్పులున్నా కూడా నెలకు 6,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నా కూడా అయినా కూడా ఒకటేసారి 2 లక్షల రూపాయలు చొప్పున 21,000 కోట్లు మాఫీ చేయడం జరిగింది. కేసీఆర్ 2 సార్లు కలిపి చేసిన అసలు మాఫీ లెక్కేస్తే 10,000 కోట్లు కూడా లేదు. అంటే ఇది వాస్తవాలు. వాస్తవం ఇదైతే మీ మనసు ఉండొచ్చు, ఏమైనా సరే బంగారం ఇస్తే ఇయ్యలేదు, ఇది మంత్రాలు ఏదో వచ్చేది కాదు కదా. పిండి కొద్ది రొట్టె ఉన్న పరిస్థితి, అది ఆలోచన జరిగింది. వాళ్ళు 10 ఏళ్ళు చేయలే, ఈ ప్రభుత్వం ఏడాదైంది. రెండవది సన్నబియ్యం ఇస్తామని చెప్పినావా ఎప్పుడన్నా? చెప్పినావా? మన మేనిఫెస్టో ఉందా సన్నబియ్యం? లేదు. సన్నబియ్యం అనేది మేనిఫెస్టో లేదు. ఇలా సన్నబియ్యం అందరికి ఇస్తా ఉన్నామా? దీన్ని కూడా కొన్ని 100,000 కోట్లు ఖర్చు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా విజ్ఞప్తి చేస్తూ, రెండవది అధికారంకి వచ్చినందుకే నేను ఇక్కడ మంత్రిగా ఉన్నా. అంటే నేను మంత్రి కావడానికి మీరు కూడా బాధ్యత ఉంది కదా. సరే 6 ఓడిపోవచ్చు రాష్ట్రం మొత్తంలో, కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినవాడు. అయినా కూడా మీరు నన్ను మంత్రిగా చేసినా కూడా మీ అందరి మీద నాకు కోపం ఉంది. మీ అందరిపైన, మీ ఇద్దరి కూడా సరే కదా, మీ అందరిపైన కోపం ఉంది. చెప్పాలి ఎందుకో. మీరు తులం బంగారం ఇయ్యలేదని బాధపడతా ఉన్నారు, ఇంకోటి ఇయ్యలేదు బాధపడతారు. ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇది చేస్తా ఉన్నారు. మీరేం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా. మీ తాత ముత్తాతలు కష్టపడ్డారా? కష్టపడలేదా? మీ తాత ముత్తాతలు కష్టపడ్డారు, మీ తండ్రులు కష్టపడ్డారు, మీరు కష్టపడతా ఉన్నారు, మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు. అవునా కాదా? అవునా కాదా? అవునన్నాడు చేయొద్దండి. సగమంది ఇద్దరు చెప్పి తప్ప. అవును. మళ్ళా దీనికి తోడు ప్రభుత్వం కూడా ఎలా పెన్షను 2,000, రైతు బంధు 9,000, రైతు భరోసా 9,000, రుణమాఫీ 2 లక్షలు, గ్యాసు, కరెంటు, ఇండ్లు, ఇట్లా 1,000 కోట్ల రూపాయలు, సుమారు 60,000 కోట్ల రూపాయలు ఇవి ఇస్తాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. మరి అక్కడ మీ కుటుంబ తాత ముత్తాతకి వెళ్ళి మీరు సంపాదిస్తే ఇట్లా ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? కాకులు ఎత్తుకపోయినాయా? ఈ సంపాదన ఎక్కడ పోయింది? ఏడ దాచిపెట్టిండ్రు? అప్పులున్నోడు చేతండి. ఒకసారి అప్పులున్నోడు చేతండి. మీకు లేవు అప్పులు? మీకు లేవు అప్పులు? లేవా మీకు? అప్పులు లేవా మీకు? అందరికి లేవా అప్పులు? అంటే అందరికి అప్పులున్న మాట వాస్తవనా కాదా? కొద్దిగా గొప్ప ఉంటాయి కదా. ఎందుకు అని అడుగుతా ఉన్నా. తాత ముత్తాతల సంపాదనవే, పొలాలే, కష్టమే, ప్రభుత్వం కారణం దేవుడు కాదు, మనమే కారణం. ఎవరికి వాళ్ళు, ఎవరి కుటుంబం వాళ్ళే కారణం. ఎట్లా అంటే చదువుల పేరు మీద, మీ పిల్లల చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారా పెడతలేరా? పెడుతున్నారు.
1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అంటే 12 సంవత్సరాలు, డిగ్రీ అంటే మళ్ళీ 3 ఏళ్ళు 15 ఏళ్ళు, అదే డాక్టర్ అయితే 12 17 ఏళ్ళు, మళ్ళీ దాని పీజీ అంటే 2 ఏళ్ళు 18 ఏళ్ళు. మరి 15 సంవత్సరాలు సంవత్సరానికి సారసౌటున ఒక్కొక్క పిల్లగాని మీద 40,000 ఖర్చు పెట్టిన సారసౌటున. ఇంటర్మీడియట్ అయితే 1,00,000 లక్షలు పెడతారు, ఇంకా పైసలు అంటే ఇంకా 5 లక్షలు 10 లక్షలు పెడతారు. సారసౌటున 40,000 తీసుకున్నా కూడా 15 సంవత్సరాలకు దగ్గర 6 లక్షలు అవుతాయి. అంతేనా? ఇంకా వాస్తవంగా ఎక్కువనే పెడతారు, నేను తక్కువ చెప్తున్నా. దానికి వడ్డీ కలిపి 15 ఏళ్ళకి వడ్డీ ఎంత అవుతుంది? 2 అంతలు లేదు, 6 లక్షలకు 12 లక్షలు అవుతుంది వడ్డీ. అంటే 15-16 లక్షల రూపాయలు మీ పిల్లల చదువుల పేరు మీద అప్పులు చేస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది, దవాఖానాల్లో ఇవాళ ఏ గవర్నమెంట్ దవాఖాన పోయినా ఏ ప్రైవేట్ దవాఖాన పోయినా ఇసుక వేస్తే రాలినంత జనం ఉన్నారు. మొదటి సినిమా కనుక టికెట్ల కోసం ఓవర్ మీద కూడా టికెట్ తీసుకుంటే ఎంత రష్ ఉంటుందో దవాఖానలో కూడా అంత రష్ ఉంది. అందులో ప్రైవేటు దవాఖానలో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే హాస్పిటల్ పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. నేను చదువుల విషయానికి వస్తా. మళ్ళా ఎట్లుందంటే గుడ్డెత్తు చేదపడ్డట్టుగా సంసారాలు ఉన్నవి, నడుస్తూ ఉన్నవి. ఎట్లా అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చెప్పేటువంటి వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ నౌకరు వాళ్ళకి ఎట్లొచ్చినాయి అంటే కష్టపడి చదివి పరీక్షలు రాసిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళకు నౌకర్లు వచ్చినాయి. అవునా? అంటే బాగా చెప్పేటోళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. ప్రైవేట్లో చెప్పేటోళ్ళు ఎవరు? గవర్నమెంట్ నౌకర్లు రానోళ్ళు, అంటే ఆ పరీక్షల్లో పాస్ కానోళ్ళు, అంటే అంతంత చదువుకున్నోళ్ళు. మనమేం చేస్తున్నాం? అంతంత మాత్రం చెప్పేటోళ్ళకేమో పైసలు ఇచ్చి పంపిస్తున్నాం. బాగా గుడ్డెద్దు చీలబడిగా ఉంది. నేను ఒక ఊరు పంపిస్తే సాయంకాలం 7 గంటల దాకా ఉంచగలిగితే పొద్దున గవర్నమెంట్ టీచర్లు లేని 7 నుంచి 10 వరకు, సాయంకాలం గవర్నమెంట్ టీచర్ లేని 4 నుంచి 7 వరకు, ఈ పొద్దున 3 గంటలు సాయంకాలం 3 గంటలు 6 గంటలు మన గ్రామంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు కానీ బాగా చెప్పగలిగినాడు, లేకపోతే పక్క గ్రామాల్లో కానీ పిలిచి అదే నెలకు ప్రైవేట్ స్కూళ్ళలో ఏ జీతాలు ఇస్తూ ఉన్నారో 5,000 10,000 15,000 అదే డబ్బు మన గ్రామంలో తల్లులందరూ కలిసి మహిళా సంఘాలు, రైతు సంఘాలు, యువజన సంఘాలు కూర్చొని మాట్లాడుకొని దాంట్లో అదే జీతం ఇస్తే 10,000కి ఇస్తే 10 మందిని పెట్టుకున్న నెలకు 1,00,000 రూపాయలు. ఇది 10 మంది టీచర్లు పెడితే సంవత్సరానికి అయ్యేది 10 లక్షలు. ఒక గ్రామం 70 లక్షలు బయట ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఈ మిగిలిన 60 లక్షలు మీ పైసలే కదా. మళ్ళీ సంవత్సరానికి ఆ ప్రకారం ఆలోచిస్తే 15 ఏళ్ళకి మీకు 15 లక్షల అప్పు రాదు కదా. అవునా కాదా? అంటే ఒకసారి ఆలోచన చేయాలి. రెండవది, హాస్పిటల్ పాలు అంటే రోజు 1 గంట మనది కాదంటే 1 రూపాయి ఖర్చు కాకుండా నిండు 100 ఏళ్ల జీవితం మనదే. 1 రూపాయి ఖర్చు కాకుండా రోజు 1 గంట వ్యాయామం చేస్తే, ఎవరికైనా చెప్తే ఆటే ఆట పాట కూడా అవసరమే చదువుతో పాటుగా. ఏమైనా ఆటనంటే ఊళ్ళో పోతే నాకు గ్రౌండ్ లేదు సార్ అంటారు పిల్లలు. అంటే గ్రౌండ్ లేకపోతే ఎక్సర్సైజ్ చేయకూడదా? మీరు చదువుకునేటప్పుడు ఇంతే 10 అడుగులు ఉడ్బడి చేస్తుంటే, దండీలు చేస్తుంటే, అవి డబ్బులు చేస్తుంటే, బార్ చేస్తుంటే, నౌకరు చేసుకుంటూ కూడా చేసేది. అంటే ఇలా రోగాలు రావడానికి కారణం ఒకటి ఊపిరితిత్తులు, రెండవది ఉదర పుట్ట. ఈ రెండింటికి ఎక్సర్సైజ్ ఉండాలి. ఈ రెండింటి ఎక్సర్సైజ్ లేదు ఇలా. ఒకప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా కాయ కష్టం చేస్తూ ఉండ్రి, మూడ తగ్గింది. మళ్ళీ తిండి ఎట్లుంది? మన తిండి చాలామంది ఇలా నాజుకు తిండేది. ఒకప్పుడు మంచిగా జొన్న రొట్టెలు, కొర్రన్నం, పెరుగు, రకరకాల. ఇవాళ ఏమైనా మంచిగా నైస్గా దోశలు, ఇడ్లీలు. అంటే ఆహారపు అలవాట్లు మారింది, ఆరోగ్యపు అలవాట్లు మారింది.
దీని మూలంగా 20, 30, 40 ఏళ్ళకే హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. గుండె నొప్పులు, హార్ట్ అటాక్లని, ఊపిరితిత్తులు పాడైనవి, ఊపిరితిత్తులు పాడైనవని లక్షలు. మొన్నైతే అసలు ₹1,00,00,000 1,10,00,000 బిల్లు వచ్చింది. అంటే నీకు ఏం రోగం ఎట్లా పోయినామంటే ప్రైవేట్ డాక్టర్ లేదు. అవసరం లేకున్నా అది వాళ్ళది వ్యాపారం. అవసరం లేకుండా డబ్బులు వస్తారు, భయపెడతారు. నువ్వు అర్జెంట్గా ఆపరేషన్ చెప్పుదే. నేను స్వయంగా చూసినప్పుడు నాకు తెలుసది. నాకు దగ్గర తెలిసిన వాళ్ళే ఆపరేషన్ అర్జెంట్ చేయాలని హాస్పిటల్ పోయినా. ఆయన అంటాడు అక్కడ, సార్ అర్జెంట్ చేయాలి సార్. అర్జెంట్ నీకా ఆయన కాదు. లేదు సార్ అంటే అరే ఆయన కొంచెం భయపడతాడు, నేను నచ్చేస్తాను అంటే లేదు సార్ ఇప్పుడు అర్జెంట్ కాదు. నేను రిపోర్ట్ తెప్పించి డిశ్చార్జ్ చేసి వేరే తీసుకుపోయినా. ఎవరు చెప్పి నాకు ఆపరేషన్ చేయాలని? ఆపరేషన్ అవసరం. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతాను, నేను నిర్మలంగా ఉన్నాను. అంటే అటువంటి కేసులు ఉన్నాయి చాలా. అందుకనే రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్యాల మీద లక్షలు ఖర్చు పెడతారు. ఈ రెండే కాకుండా ఇంకోటి ఉంది, ఫంక్షన్ పేరు మీద. మేము ఓట్లప్పుడు పోతే బాగా వచ్చిన పోయా, అప్పుడు వచ్చింది అక్షంతలు వేసినప్పుడు మా పిల్లగానికి ధోతి కట్టిస్తే మా పాప చీర కట్టిస్తే రమ్మంటే రాలేదు కానీ అక్షంతలు వేయలేదు. కానీ నేను మనులు అడిగినావా మాణిక్యాలు అడిగినావా అంటారు. మాకు పోకూడదని కోపం ఉంటుందా? వీళ్ళు కాక రకరకాల 1 రోజు 40 పెళ్ళిళ్ళు ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు చావులు తప్పదు పోదాడు. ఏం ఫంక్షన్ ఎక్కువ మటుకు డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొచ్చి ధోతి కట్టియడం, చీర కట్టియడం, ఫంక్షన్ హాల్ తీసుకొని లక్షలు ఖర్చు పెట్టి అప్పు చేస్తారు. మరి ఇవన్నీ ఈ చదువుల పేరు మీద, ఆరోగ్యాల మీద, ఫంక్షన్ల పేరు మీద ఉన్న ఆస్తి కరిగిపోయి సున్నాయి పదాన్ని పడితే వాళ్ళే ఏమంటారు? వీళ్ళు లంగా చెడిపోయిన అంటారు. ఎవరైనా అప్పులు కడతారా అంటారు కదా. అందుకే గుడ్డెద్దు చీలబడ్డట్టుగా సంసారాలు నడుస్తూ ఉన్నవి. ఇలా మీరు మహిళా సంఘాలు పెట్టుకున్నారు. రూపాయి కోసం మా పావుల వడ్డీ రాదంటారు. మీరు పావుల వడ్డీ కోసం అంత దబ్బరపడి చూస్తూ ఉన్నారు. కానీ వడ్డీలో రుణాలు చూస్తాం. కానీ ఇక్కడెంత పోతుంది వీటన్నిటి మీద? అంటే దేని మీద ఆలోచన జరుగుతుందని ఆలోచన చేస్తలేదు. మహిళా సంఘాలైనా, యువన సంఘాలైనా, రైతు సంఘాలైనా. అట్లాగే ఇవాళ ఇది సెల్ ఫోన్ మీ అందరికీ ఉంది. సెల్ ఫోన్లో అసలు చేయొద్దండి. అరే నిజాయితీ ఉండాలి కదా, చేద్దామంటే మనకు కష్టమవుతుందా? అదే ఇంచుమించుగా ఇలా ఎవరు చూసినా 100% మంది సెల్ ఫోన్ లేదా. ఈ సెల్ ఫోన్ ఖర్చు ఎంత? దీనికి నెలకు కట్టే ఫీజు ఎంత? నెలకు ఎంత కట్టారు సెల్ ఫోన్ బిల్? 400 నెలకు కడతారు. దీనిలో మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా అమ్మ నాయన అంటే ఆ పురాణాలు, మహాభారతం, రామాయణం చెప్పుకుంటూ ఆ రోజున ఆ పురాణాలలో ఉన్నట్టు చెప్పేటటువంటివి అరచేతిలో వైకుంఠం అని నారదుడు ఇట్లా పోతూ ఉండే, ఆయన అటు ఆవాహనంగా పోతూ ఉండే, అరచేత వైకుంఠం అని చెప్తూ ఉండే. అరచేత వైకుంఠం ఏందో అనుకుంది ఆ రోజున. ఇవాళ అరచేతిలో వైకుంఠం అంటే సెల్ ఫోనే. అవునా కాదు? ఇలా ప్రపంచంలో ఎక్కడ చీమ చిట్టుకోవాలో దీన్ని కనపడతాం. ఏం చదువుకోవాలో దీనిలో ఉంది, ఏం తెలుసుకోవాలో దీనిలో ఉంది, ఏం వ్యాపారం ఎంత పంట పెడితే ఏం వ్యాపారం చేయాలో దీనిలో ఉంది, ఎన్ని భాష నేర్చుకోవాలో దీనిలో ఉంది. అంటే మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న వేస్తే చెత్త చెదారం వాట్సాప్లో ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా, నెమళ్ళు అరిసినట్టుగా కూడా తయారు చేస్తూ ఉన్నారు. నెమళ్ళు చచ్చినట్టుగా, నెమళ్ళు అరిసినట్టుగా కూడా తయారు చేస్తూ ఉన్నారు. నెమళ్ళు చనిపోయింది. ఇప్పుడు చెప్తుంటే సందర్భం వచ్చింది కాబట్టి జింకపిల్ల మనిషి శబ్దవేత్తనే ఉంటుంది. అంటే జేసీబీ కింద అది దాన్ని చస్తుంది, అది ఉంటుంది అసలు. అంటే రకరకాల అంటే అటువంటి చెత్త చెదారు వార్తలు చూస్తూ ఉంటాం వాట్సాప్లో. దేనికి వాడాలో అది వాడతలేదు. నౌకర్లు ఏం చదువుకుంటే ఏ నౌకర్లు కావాలో కూడా ఇలా ఉంటుంది. ఇంటర్మీడియట్ చదువుకున్నా నౌకర్లు విధించబడి చూపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఫర్ ఇంటర్మీడియట్, ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎవరు ఇంగ్లీష్ చదువులో కొడితే 1 సెకండ్ వస్తుంది. అంటే చదువులకు సంబంధించి కూడా ఎన్నో నేర్చుకోవచ్చు. మన బడి పిల్లలకు స్కూల్కు మీరు ఇవి
కంప్యూటర్లు కొనియాలి, క్లాసులో పెట్టాలి, స్కూల్లో పెట్టాలి. ఇవన్నీ చేస్తే మన అప్పుల బాధ తగ్గుతుంది, బాధ తగ్గుతాయి, అప్పులు తగ్గుతుంది, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా మంచి నౌకర్లు కావాలిద్దామంటే దొరకలేదు. చాలామంది మాకు నౌకర్లు ఏమంటున్నారు, దొరకలేమంటున్నారు. నౌకర్లు ఇస్తామంటే వాళ్ళకి కావాల్సిన దొరకలేదు, అంటే ఆ నైపుణ్యత లేదు. చెప్తాను గంజాయి పట్టుకుని, అంటే చదువుకునే పిల్లలు గంజాయి తాగుతాము, ఆ రబ్బర్ టైర్ దాన్ని నలిసి తాగుతారట. అంటే ఇది ఎక్కడ దుర్మార్గం? చదువుకునే పిల్లలు మీరేమనుకుంటారు, మా పిల్లలు బడి పంపించిన సర్టిఫికేట్ వచ్చింది, పాస్ అండ్ డిగ్రీ తాగుతారంటారు. అంటే బడిలో ఉండేది పిల్లలు 6.5 గంటలు, మీ దగ్గర ఉండేది 17.5 గంటలు. అంటే పిల్లలకు బుద్ధులు చెప్పేటువంటిది ఏం చేసినా చూసే నిగరాన్ని చూసేది తల్లిదండ్రుల బాధ్యత. మనం వాళ్ళని గాలి వదిలేస్తా ఉన్నాం. మనం మంచిగా టీవీ ఆన్ చేసి వచ్చిన తర్వాత సాయంకాలం ఇంటికి రాగానే కాంగ్రెస్ చేసాక ఏమంటారు, పుల్ల ఉలిసి ఆ సీరియల్ పెడతారు. ఏం సీరియల్, అత్తారింటికి దారేదని, మొగిలి రేగులని. అవునా? మీ లోకలు మీరుంటారు, వాళ్ళు ఈ లోకలు పోతూ ఉంటారు. మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య, సూసైడ్ చేసుకుంటారు. ప్రేమించిన పాప పెళ్లి చేసుకునేది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అంటే ధైర్యం కోల్పోతూ ఉన్నారు, నిజాయితీ కోల్పోతూ ఉన్నారు. మహిళల పైన అత్యాచారాలు, గుడంబాలు, గంజాయిలు, రకరకాల ఇవన్నీ బాధ్యత ఎవరిది? ప్రభుత్వం ఎంతమంది కంట్రోల్ చేస్తే? మహా అంటే 10 మంది పోలీసులు ఉంటారు. 4 కోట్ల మందిని 10 మంది కంట్రోల్ చేస్తారా? అంటే మీ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత విస్మరిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే మీ మీద నాకు కోపం అని చెప్పిన. నేను కరెక్టా, మీరు కరెక్టా? ఏం ఉడకపోతే పడిపోతే ఏమనుకోవాలి? నేను చెప్పేది మీ మీద కోపంతో కాదు, బాధతోటి, ప్రేమతో చెప్తా ఉన్నాను. మారాలి, ఆలోచనలు మారాలి, అలవాట్లు మారాలి, సమాజం మారాలి. గుళ్ళ దీపం ఏమంటున్నా, బజార్ల దీపం పెట్టి అయోధ్య దీపం ఉంటుందా? రక్షించేది దేవుడు కాదు, దేవుడు ఆశీర్వాదం కావాలి. అమరావతి భారతి ముందుకు రావాలి. నెక్స్ట్ సైవే లత. నెక్స్ట్ సైద తనియన్ గారు. నెక్స్ట్ దొంగేశ్వర. మీకు ఈ చెక్కు రావడం కోసం ఉంటే ఎంత ఖర్చు అయిందమ్మా? మొత్తం ఎంత ఖర్చు అయింది? 5,000. ఎవరికి లంచాలు ఇవ్వలేదా? 10,000 రాలేదా? సంతోషం. ఇదే చెప్పాడు, అబద్ధం చెప్పదు. మిగతా వాళ్ళు కూర్చొని మీకు 1/2 గంటలో ప్రతి చెక్కులు ఇస్తారు అధికారులు. మండలాలు అనుకుంటారా? మండలాలు ఏమన్నా ఉన్నారా? కౌంటర్ దగ్గర కలెక్ట్ చేసుకోగలరు. ఈ కార్యక్రమానికి వచ్చేసి